రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల శబరికొండ ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల శివకేశవ తనయుడంట ఎన్నెలో ఎన్నెల శిరులిచ్చే దేవుడంట ఎన్నెలో ఎన్నెల బొమ్మ నదీ తీరమున ఎన్నెలో ఎన్నెల జన్మించిన దేవుడంట ఎన్నెలో ఎన్నెల మెడలో మణిహారముతో ఎన్నెలో ఎన్నెల పందల రాజుకు దొరికి ఎన్నెలో ఎన్నెల మణికంఠుడాయనమ్మ ఎన్నెలో ఎన్నెల మహిమగల్ల దేవుడమ్మ ఎన్నెలో ఎన్నెల పందల యువరాజమ్మ ఎన్నెల తను పావన రూపుడమ్మ ఎన్నెల ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల శివుని వంటి మేధస్సు ఎన్నెలో ఎన్నెల విష్ణు వంటి తేజస్సు ఎన్నెలో ఎన్నెల కలగలసిన బాలుడమ్మ ఎన్నెలో ఎన్నెల కలియుగ పురుషుడమ్మ ఎన్నెలో ఎన్నెల మాట రాని వారి నోట ఎన్నెలో ఎన్నెల మాటనే పలికిస్తాడమ్మా ఎన్నెలో ఎన్నెల నడవలేని వారినైనా ఎన్నెలో ఎన్నెల అడవులు దాటిస్తాడమ్మా ఎన్నెలో ఎన్నెల శరణం అంటే చాలు ఎన్నెలా శరాలన్నీ తొలగిస్తాడు ఎన్నెలా ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెలా మణికంఠకు వందనాలో ఎన్నెలా మహిమాన్వితమాల వేసి ఎన్నెలో ఎన్నెల మండల దీక్ష చేసి ఎన్నెలో ఎన్నెల ఇల్లు వాకిలిడిసిపెట్టి ఎన్నెలో ఎన్నెల ఇరుముడిని ఎత్తుకొని ఎన్నెలో ఎన్నెల కాళ్ళే పుల్లైతున్నా ఎన్నెలో ఎన్నెల తనువు సొమ్మసిల్లుతున్నా ఎన్నెలో ఎన్నెల రాళ్ళు ముళ్ళు తగిలి వల్లు ఎన్నెలో ఎన్నెల రక్తాలే కారుతున్నా ఎన్నెలో ఎన్నెల తనను నమ్మి నడిచి వస్తే ఎన్నెలా మన పాపాలే కడిగేస్తాడు ఎన్నెలా ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెలా మణికంఠకు వందనాలో ఎన్నెలా మకర సంక్రాంతి రోజు ఎన్నెలో ఎన్నెల కాంతమలై కొండ పైన ఎన్నెలో ఎన్నెల మకర జ్యోతిగా వెలిగే ఎన్నెలో ఎన్నెల వేగు చుక్క తానమ్మ ఎన్నెలో ఎన్నెల జన్మలో ఒకసారైనా ఎన్నెలో ఎన్నెల మకర జ్యోతి దర్శిస్తే ఎన్నెలో ఎన్నెల ధన్యమంట మన జన్మ ఎన్నెలో ఎన్నెల ఉండదంట మరు జన్మ ఎన్నెలో ఎన్నెల ఆపదలంతము చేసే ఎన్నెలా మన ఆపస్బంధవుడమ్మ ఎన్నెలా ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెలా అయ్యప్పకు వందనాలో ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెలా మణికంఠకు వందనాలో ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరాది వీరుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరామణి కంఠుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మణికంఠ ఉయ్యాల మణికంఠ రవయ్యా మండల రాజ పంచగిరీశ్వర స్వామి రావయ్యో
రావయ్యో కనే కంటారావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి కన్నస్వామికి దాదాపుగా అమృతంగా పూజ చివరి పూజ చక్కగా గురుస్వామి అయినటువంటి స్వామి పాదం గురు స్వామి పాదం స్వామి పాదం గురు స్వామి పాదం అన్ని స్వామి పాదం స్వామి పాదం పత్తి స్వామి పాదం పూజ 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 కాది ఎక్కడ ఉంది కాది స్వామి పాదం స్వామి పాదం చెక్కచారు మా రామ్మోహన్ గారు మా ప్రదీప్ రెడ్డి గారు 9ంటికల్లా అందించేశారండి 9ంటికల్లా అందించారు అన్ని చోట్లలాగానే కదా చాలా సంతోషం ఆయన విశేషమైనటువంటి సత్యాలనేటువంటి ఈ జీవితం మనం నిలుపుకోవటానికి కావలసినటువంటి అన్ని రహస్యాలు కూడా అష్టశ్రీలలిత దివ్య రహస్యనామ స్తోత్రమాలా మహామంత్రస్య రహస్యనామ స్తోత్రం అన్నారు రహస్యనామ స్తోత్రం అంటే ఏమిటండి అదేదో దాచిపెట్టాలని కాదుగా వసన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ లలితా సహస్రనామాన్ని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఉపదేశించి ఇది రహస్యమయ్యా అని చెప్పి ఉత్తర పీఠికలో చెప్పారు వచ్చినటువంటి యోగము అపమృత్యు దోష యోగము ఎన్నో విశేషమైనటువంటి దంపతి నుంచి చక్రపుండ సంభూత దేవకార్య సమర్పిత అన్నట్టుగా భాపు సహస్రాభ చతుర్బాహు సమర్పిత ఏమని చెప్పారు బ్రహ్మాండ పురాణం లలితాపాఠశాలలో అమ్మ జయంతి ఈరోజు అమ్మ ప్రాదుర్భావం చెందింది పుట్టలా పుట్టడం ఎప్పుడు చదువుతుంది ఇంతకుముందు లేకపోతే పుట్టడం అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటిదే ఉద్భావం జరిగింది ఉద్ధరించబడింది ఘటోద్భవ ఇదే సహస్రామయ్య ఇది గోపనీయమైనటువంటిది అన్నారు ఎందుకు ఏదో దాచిపెట్టాలనే కాదు మిస్ఇంటర్ప్రెట్ చేస్తారు ఒక మంచి విషయాన్ని చెప్పిన బంధుడు లోపలుండేటువంటి బంధుడు ఎదురు చూసి మహాచతుర్చాలే వీడు అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకని అర్హత కలిగిన చోటే చెప్పమన్నారు అర్థం చేసుకోవాలనుకునేటువంటి వారికే చెప్పమన్నారు తప్ప బంధుత్వాన్ని మనసులో నింపుకొని నువ్వెవడు చెప్పేవాడు అమ్మ మీద దృష్టి పెట్టవయ్యా నేను చెప్తాను ఇంకోటి చెప్తాననేటువంటి మాట ఎందుకు అది నీలో ఉన్నటువంటి బంధత్వానికి సూచన చక్కటి
అలంకారం చేసినటువంటి మన రామ్మోహన్ ఏర్పాట్లకు అవకాశం ఇచ్చినటువంటి రామ్మోహన్ స్వామికి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అందరి ద్వారా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లి అలంకారాన్ని సమన్వయం చేసి నడిపించినటువంటి ప్రదీప్ రెడ్డి స్వామికి కూడాను మనం ముగ్గురుగాను మనం వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ ఒక్కరిని కాదు అందరూ ఉన్నప్పటికీ ఒక ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి వారిగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళి మనకి మనస్సంతా ప్రశాంతంగా పెట్టుకుని ఆ సగుణ రూపంలో స్వరూపంలో వైభవోపేతమైనటువంటి ఆ యొక్క ఆనందమైనటువంటి అలంకారంలో మన మనస్సు అనేటువంటిది ఆ అయ్యప్ప స్వామి, రమణాంబ సహిత మల్లికార్జున స్వామి, అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహితమైనటువంటి పూర్ణ పుష్కలాసనమైనటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మనందరినీ కూడా వైభవంగా అంటే వైభవంగా అనుగ్రహించుగాక. సర్వులకి అఖండమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలని సర్వులకి అనుగ్రహించుగాక. శుభం.